జోన్లో ఉంది. సో ప్రికాషనరీ మెథడ్స్ ఏముంటాయి, అలాగే ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసర్ లాగా, అలాగే మీరు సబ్మెరైన్ వార్ఫేర్స్లో అండ్ మనకున్న ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి వాటి గురించి మనం మాట్లాడుతున్నాం, దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఎలాంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అండ్ వాట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ? ఇటువంటి సమయంలో యాక్చువల్లీ ఇప్పుడు వార్ పరిస్థితి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ టోటలీ ఏ ప్లాన్డ్ వార్. కరెక్ట్. ఇది ప్లాన్డ్ వార్ కాదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ప్రొవొకేషన్ లెడ్ టు వార్ అన్నమాట. సో దీనివల్ల మనకి ఇమీడియట్గా మనం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు నేవీ నుంచి వచ్చి మొత్తం కోస్ట్ అంతా కూడా చేయడం అంతా ఒకటి జరుగుతుంది. ఈ కోస్టల్లో మెయిన్ యాక్చువల్లీ ఇప్పుడు మీకు 26/11 తర్వాత కోస్ట్ అంతా కూడా కోస్టల్ పోలీసుని కూడా పెట్టడం జరిగింది. కోస్టల్ పోలీసు అప్ టు 20 నాటికల్ మైల్స్ వరకు వాళ్ళు చూస్తుంటారు. అక్కడ నుంచి 20 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్ వరకు కోస్ట్ గార్డ్ చూస్తుంటారు. 200 నాటికల్ మైల్స్ నుంచి మీకు మన ఇండియన్ నేవీ చూస్తుంటుంది అనమాట. ఇది బేసిక్గా స్కీము. సముద్రాన్ని మనం ఎలాగ మనం సముద్రం మీద యుద్ధం చేయాలి అన్న దానికి వచ్చేటప్పటికి ఇది స్కీమ్ యాక్చువల్గా. సో మీరు చెప్పిన దానికి ఏంటంటే ప్రస్తుతం కోస్టల్ పోలీస్ అన్నది అంత ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల కోస్టల్ పోలీసు అంత ఎఫెక్టివ్గా అన్ని రాష్ట్రాల్లోని లేకపోవడం, దాంతో నేవీ లేదా కోస్ట్ గార్డు మొత్తం లీడ్ తీసుకుంటున్నది. కోస్ట్ గార్డ్ యాక్చువల్లీ వాళ్ళకి మొత్తం కోస్ట్ అంతా కూడా రిసీవింగ్ స్టేషన్స్ ఉంటాయి. రిసీవింగ్ స్టేషన్స్ వాళ్ళ యొక్క రడార్స్ అన్నీ కూడా ఆన్లో ఉంటాయి. వాళ్ళు కంప్లీట్ సర్వైలెన్స్ చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ఎట్ సీ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. మన ఇండియాతో వస్తే, ఇండియా కోసం వస్తే సర్వేలెన్స్ చాలా బాగుంటుంది. ఆ సర్వేలెన్స్లో భాగంగా ఇప్పుడు ఇంకొన్ని మొబైల్ రాడార్స్ ని కూడా ఎక్కువ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అంటే మొబైల్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఆ మొబైల్ ప్లాట్ఫామ్స్ కూడా రకరకాల డిఫరెంట్ ఏరియా కవర్ అవట్లేదు. వాటిని మాత్రం మళ్ళీ అగైన్ మొబైల్ ప్లాట్ఫామ్స్ తోటి వాటితోటి పెడతారు. ఓకే రైట్ అండి. రావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అప్పారావు గారు, ఇప్పుడు ఇప్పుడు త్రివిధ దళాలు, మనం ఇప్పుడు మొన్నటిదాకా ఉక్రెయిన్ వార్ అనుకొని చూసాం, అక్కడెక్కడో జరుగుతుందని. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా రావు గారు చెప్పినట్టుగా దిస్ ఈస్ నాట్ ఎ ప్లాన్డ్ వార్. అనుకోకుండా మన మీద అటాక్ జరిపితే దాన్ని మనం రిటార్ట్ అని కూడా చెప్పాను మనం. ఎందుకంటే సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు. ఎందుకంటే మన నినాదమే